వెల్కమ్ టు వాస్తు గురు ఛానల్. నేను రమ మండవ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ వాస్తు గురు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. అసలు వాస్తుని ఎందుకు ఫాలో కావాలి? ఇది సైన్సే తప్ప ఇది మూఢనమ్మకం కాదు కదా. శాస్త్రం గొప్పదా, సైన్స్ గొప్పదా? గూగుల్ వల్ల మనం ఇలా ప్రపంచానికి మొత్తం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మనం వాస్తు చెప్తున్నాం. మరి అది నథింగ్ బట్ టెక్నాలజీనే కదా. మీరు మళ్ళీ శాస్త్రం గొప్పది అంటున్నారు. మీ వాచ్ ఏ విధంగా నడుస్తుందండి? ఏదైనా శాస్త్రం నుండి వచ్చిందే కదా. మీ మూలాలు ఏంటి? మీరు ఎక్కడి నుంచి ఈ ఫీల్డ్లోకి వచ్చారు? వీధికి 5 ఉంటున్నారు వాస్తు పేరుతోనో న్యూమరాలజీ పేరుతోనో. చాలా ఫ్రాడ్ కేసెస్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అడిగేస్తే వాస్తు ఉండాలా? మనం ఏ ఇంట్లో అయితే కాలు పెట్టినామో ప్రతి ఇల్లు మన ఇల్లు లాగానే డిజైన్ చేయాలండి. అప్పుడు రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. వాస్తు ఎప్పటిలాగే వాస్తు లేకుంటే ఎవరేం చేస్తారండి? అన్నీ ఒక వాస్తు రూపాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెడుతూ ఉంటారు. అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పగలిగితే. అందరూ అన్నారు యుఎస్లో వాస్తు ఉన్నదా? యుఎస్లో వాస్తు లేకపోవడం ఏంటి? అసలు ఆ సైడ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంత షార్ట్స్ కాలంలో అంత పేరు ఎలా తెచ్చుకున్నారు? పేరు రావడానికి ఏం లేదండి, రిజల్ట్ అండి. దాన్ని నా ఫీజు చూడకండి, రిజల్ట్తో కొట్లాడండి. ల్యాండ్ చీపే చూసుకోండి, ఇండస్ట్రీ మంచిగా పెట్టుకోండి, కానీ వీధి ఉన్నదా, దిశ ఉన్నదా అన్నదాన్ని ఎవరు చేయట్లేదు. పిల్లలు లేకపోతే వాస్తు చూడాలా? భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటే వాస్తు కరెక్ట్గా లేదు. ఎలా లింక్స్ అవుతాయి ఇవన్నీ కూడా? మంచిగా అయితేనేమో నాది అని చెప్తాం, చెడు అయితే నీ కర్మ అంటాను. నేను అట్లా అంటలేను. మీరు బాగా సక్సెస్ రేట్ చూసిన కేసు ఏంటి? వరంగల్ ఒక అమ్మాయి ఉంటుందండి, మొత్తం బాత్రూమ్కి వెళ్ళాలన్నా వీల్ చైర్. ఇవాళ ఎప్పుడైనా ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది అమ్మాయి. బట్ ఆ అమ్మాయిది జరుగుతుంది అన్నది నాకు కూడా వింతనే అండి.